పట్టు ఈ లంచ కొడుకు నేను బయట నా కొట్టిన సంబంధం నా రొమ్ముకు చెంపు పెడతాను లంచ కొడుకు 10 రూపాయలు పట్టుకోకపోతే 10 రూపాయలు కిందే పోతారు బర్రు ఇంటికి పోతే నీ పాయింట్లో వచ్చామనుకో నేను డోనాడు వీళ్ళందరూ వేసుకొని అవుతుంది రమేష్ కింది పోయి మా పొట్టే పూర డీల్ అవుతుంది ఆయన జర మొక్క పైకి పానం వస్తుంది 50 ఏళ్ళలో దాడితేనే పడయి అవ్వా ఓ దొరసాని ఇప్పటికప్పటికి అన్నారవ్వా మా చిల్లరగాళ్ళ పాటలు పని పాటకు పోయిన కాడ కమ్మబాయ దిమ్మబాయ అన్నట్టుగా వాడుకుంటావు తల్లి నువ్వు దొడ్డవారి బిడ్డవు దొరసాని ఉన్నావు కన్నోళ్ళు వాడాలి కడవోళ్ళు ఈనాల తల్లి నువ్వు మంచి పదం వాడు మేము చిన్న కోమడి పెళ్ళోళ్ళు అందరం విని సంబరపడతాం పుత్తడి పుత్తడి కాదు ఎంటి బంగారం కాదు తొత్తు దొరసాని కాదు బంటోలు రాదు కాదు కోగిల పలుకులు వేరు వంశ పలుకులేవే అయ్యకే వెరక మారెడు కునుములు కడిపిసి కన్న తల్లికే రెక్క కడుపు తీపు హింస చేసిన కాకి హంస కాదు తులసి తుత్తురు కాదు మన్ను తినే మంచరకున్నకే వెరక నాగసరము పాట నాగసరము పాటగా నావుకే రెక సెత్తల్ల వండే చెడుగులకే వెరక ముగిరి పువ్వు వాసన మోగోనికే వెరక మోపు గట్టి నెత్తి మీద పెడితే మోసుగాక కన్న తల్లికే ఎరక పిల్ల కుట్టు నొప్పి కరణి తల్లికే వెరక పిల్ల కుట్టు నొప్పి నేను కన్నరా పిల్లలకు నేనే పాడుకుంటానన్నది వచ్చుతానమ్మా మరి ఆ కొడుకులు కలిగిన దాన ధర్మం చేసు బంద్ చేస్తానులా దాన ధర్మం బంద్ చేస్తలేరు నాట తప్పలేదు బామా గిట్నే దాన మంది గుండబోనాడు కత్తిరి కడిపెట్టిన భర్త దాన ధర్మం చేస్తాడు ఏడల్ల చూడు కొడుకుల బాబలెట్టి ఆ తల్లి సంబరానికి చెప్పరని వినేదురా కారంగా అంటే రోజులు ఆగుతాయా గంటలు ఆగుతాయా నెలలు ఆగుతాయా సంవత్సరాలు ఆగుతాయా మరి ఆ కొడుకు వరిశేఖర శివశేఖరయ్య అంటే 7 నెలల పిల్లలమ్మ 7 నెలల పిల్లలు
పిల్లలు ఎత్తుకొని తల్లి ఇక్కడ సంబరపడుకుంటున్నదా మరి రాజా కచ్చేరు కాడ పులేంద్ర మారాదు గనకనేమి అగువానాడు గట్టెండు దాన కంకణం ఆ మాట తప్పడాయే కదరా ఎండి మంచె బట్టి ఎలమలకు దానం అన్నాడు రాగి మంచె బట్టి రాజులకు దానం అన్నాడు పులేంద్ర మహారాజు మంచేటి దాన ధర్మాలు ఎల్ల రాజ్యములు కొల్ల దేశాల మీద అచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు అరదేశులు పరదేశులు జోగులు సన్నాసులు కులాన గంగెడ్లకు తెస్తామున్నదే గంగెట్ల వాళ్ళు కాదురా సంగతి నీకు తెలిసిన వాళ్ళు పులేంద్ర మహారాజు దానం మెచ్చి పెడతాడు మళ్ళీ అత్తమోడికి తెలిసిందా నీకు ఇగో మన చిన్న కోడి పేజీ ముయ్య మన కొత్త పేజోలు లతవా కాలం అయిపోయిందట లంజ కొడుక తెల్లరాక గింత నిర్దబోని ఇస్తేనే నన్ను ఏం చేసే ఏదిరా లంజ కొడుకులా పన్నారు నాకు ఇద్దరు కొడుకులేరా అయ్య వ్యక్తి నాకు రీసున్నది కొట్టాడున్నది నాకు బిడ్డలు ఉన్నారు లంజ కొడుకులా పన్నారు లేని కొయ్య తయారు చేయరు అని అంటనిస్తాను అది లతవా ఒక్కళ్ళదంతా పక్కల గుర్తుంది ఇంత నిరదబట్టలేదు ఈ రాత్రి ఎట్లా పోవాలని తెల్లారి రాక ఆగినా మన రాముని పూజింది మన చిన్న కోడి పెళ్లి పోను రాముడు అంటే ఎందుకుంటారు ఏడు దొరికిందంటవా ఇది భద్రజలంలో దొరకలేదు ఇల్లంతా గుంటలో దొరకలేదు ఎవరవన్న అర్రాసులో చేయలేదు దీన్ని ఎక్కడ పట్టిందంటే లాగల్ల సందులో ఉన్న కోయిలాల సందున వాయిలల్లో పట్టినది ఓ ఎవరు చూడకపోతే సాగు పోయిందంటే నాలుగు అడిగినావా రాముడు పోదారు రాంగ రోడ్డు కొట్టి రాంగ పెట్టారా ఓరి వారి రాంగ రోడ్డు కొట్టి రాంగ కంకర వచ్చిందా ఈ ఖచ్చితంగా ఎవరు కలిసినప్పుడు మన దుబ్బిల్లపల్లి గొల్లపల్లి మన తిరుపతి అన్న వాళ్ళ తమ్మునికి కలిసినాం అయ్యా మరి ఎక్క బిడ్డ అక్క పేరు చెప్పుకొని అత్తిమి మరి గంగేళ్ళం బిడ్డ మేము ఒక్కనాటోళ్ళం ఇవాళ మాత్రం ఊరు తలుచుకుంటా పోతామంటే నేను వచ్చిన బాబు ఏం కావాలన్నా ఇప్పుడే చెప్పాను అన్నాడు తినేవద్దాం ఆడొద్దు పంచది ఇద్దరికో బీరు తెచ్చిండు ఇద్దరికో కోటర్ తెచ్చిండు ఇక మాకే అన్నాడు ఇక పొద్దుగాల మొక్కేది మాత్రం ఇద్దరు కొడుకులు అయ్య భద్రన్న పుల్లు వాటిల మందు ఆ కాయ దాన్ని అక్కడ మొక్కుడు బరాబరి బాబా ఇంతమంది చేయకపోయినా ఏం కాదు చెబుతారు కానీ అవ్వ ఇంత మందిలో చెప్తాను పొద్దుగాల మాత్రం లొల్లెద్దు పంచాయతద్దు పుల్లి కూర్చోడద్దు సభా మందిలో చెప్తాను లతవ్వ మీద ఏమున్నా మాకే మీ కోపం వచ్చి మీద దెబ్బ కొట్టుంది కానీ పొట్ట మీద మాత్రం కొట్టకూడదు ఇక పోదావా అబ్బాయి ఏం చక్కటి రాముడు కొడుకు కొంచెగాడంటే కొంచెగాడా ఫోటో తీసి పెట్టుండి లైఫ్ లా కొంచెగాడిని మరి పోదామని నాలుగాలు అడిగిర్రా నడిపడందరూ వేసిర్రా ఊపురాన ఉరిగా చెప్పేది లేపిర్రా అబ్బర్ రాముడు అరే ఒడ్డు కింది మెరుగుతాడు గుంజి పెట్టినవా గంగెట్లా వాళ్ళు కాదురా పుల్లడదామన్నది పుల్ల పొంటి బయట ఎందుకు పోతానవరా మొన్న మాగలంటేనే పిచ్చలు వరిగల తక్కువ లంజ కొడుకని ఈ కోయాగో నాది నా పొరగాళ్ళు గడ్డి కోసుకొస్తారు ఈ లంజ కొడుకు కోయాగు మంచి గడ్డి వేసుకుంటాడు నా దానికి రొచ్చు గడ్డి వేస్తాడు లంజ కొడుక దాని పక్క పోయి పోకు ఓ రాముడు వాడు పిల్లగల లంజ కొడుకు ఇద్దరు వెళ్ళాలి వాడు వాడు వాని పిచ్చలు వాళ్ళు కొట్టకు పొంచి ఎంత ఉన్నదే పులేంద్ర రాజులా ఖర్చు ఉన్నదే వాళ్ళు కచ్చరి కాడికి రానవత్తరే హరో
సూత్వా ఇదంతా ఊళ్ళో ఉందా మంది మంది ఊళ్ళో ఉన్న మంది వారి అలా కూర్చున్నది అయ్యా రాజశివాసంలో కూర్చున్నాడు అయ్యా మా దానక అయ్య మా పుణ్యాత్తుడు అయ్య ముఖంలో ఉన్నది కదా ఊరి వాంఛన్ రాత ముసలోళ్ళ కాలంతా వారి ఊరిలో ఉన్నది ఊరి వాంఛన్ ఊరి వాంఛన్ రా అయ్యా వాని పేరు చెప్పి బయటికి పోతే మంచిది పోయాడేవాడు ఊరి వారి ఇది 3 పానాలను కలిసిన కాడ శవరత్వం ఇగో సరుకు సామాగిరి ఇగో బదత్త పెట్టుకొని ఇగో మన తలకున్న తలపాకలు తీసి అయ్య కాళ్ళ విదేసి మాట విషయాలు పెట్టుకొని ఇక తర్వాత మాత్రం తలపాకది లంచ కొడుక తలపాకది అయ్యా నీ వాంచను గంగెద్దుల్లం ఉదరవా దగ్గర ముల్కనూరు కొప్పూరు కొప్పూరు వాంచను గంగెద్దుల్లం మరికి లక్ష్మీ పాట కాడంలోనే వాంచను కావాలి అపరాత్రి పండుగ వచ్చే రాత్రి పాజాజ కొడుకు వాడు మా చిన్న కొడుకు పెద్ద కొడుకులం అయితే లక్ష్మీదేవి పాట మొలగ ఏరియా వారికి బాగా మాకు ఉదరవాద ఏరియా వచ్చే అంతే పేరేందిరా ఓ మా ఇంటి పేరు గంటోళ్ళు కదా వాంచాను చిన్న గంటోడు లావులు కొందరు ఉన్నారు చిన్న గంటోడు కొందరు ఉన్నారు మా ఇంటి పేరు పెద్ద గంటల్లో అయితే మాంచారు వాడో చిన్న గంటోడా పెట్ట బిత్తాలు ఎత్తగొట్టే లంచ కొడుకులు కాదు లక్ష్మీదేవి పాట వాడి కొప్పూరు ఓ అయ్య పేరు ఇలా కోటి పెంచిన రేపు నా సారం ఎల్లుండి గుడపల్లి ఎల్లుండి నల్లగుంట శనివారం నాడు చెరుపూరు ఆదివారం నాడు ఇల్లంతా గుంటకు బాబమ్మ ఆడాలి మాసికం చేసిన వాట వాడు కోటి గారు ఫోన్ చేసింది కానీ అంత పైన మంచి గంగ అవుతారు గంగ కొట్టుకున్నాం ఏం బాంచని ఇప్పుడు ఏం మించిపోయింది ఏమన్నాడు ఇప్పుడు లతమ్మ కొడుకులు పొద్దుగాల గోపితారిస్తారు నాకు ఇది ఇస్తారు బాంచన్ నువ్వు బాబమ్మ పేరు మీద బాబమ్మ బంగారు గారే ఉంచే బోరుగారే ఉంచే దండగారే ఉంచే కాళ్ళ 3 జగలు ఉంటే బాంచరు ఏదో ఆశ చెప్పరా ఆయన బాంచరు ఇక పనులు కాదంటరా చిన్న సూపుడా గురి పెద్ద నోట రాని మీరు ఆడూరి మంచిగా ఆట ఆడితే మీరు నిజంగా కూడా గంజలలో పోతే మళ్ళీ కొబ్బర పొంచి ఇప్పుడు అర్థం అనుకుంటారు పండుగలు పబ్బాలా అని ఊళ్ళో పొంచి వేస్తాయి చిన్న పుషాలు అసలు ఏరు ముసురు పెడతా తుఫానాలు లేస్తే కొబ్బర పొంచి అర్థం కాదు ఓ అవ్వ 10-20 ఏళ్ళ కింద 20-25 ఏళ్ళ కింద చిన్న కొమ్మడి పెంచి ఉంచా ఏముంచా ఓ అవ్వ మేము ఊళ్ళో పొంచి పోయి 10 పరక తెచ్చి ఆసాములకు భూసాములకు మేము సాటుకు రూపాయలు ఇస్తే మా రూపాయలు మనం పోయి ఒక తాడి మొగ వడ్లని ఇక మక్కతున్నదని ఇక తోటలని పెట్టి మహారాజు ధరలకు అమ్ముకొని ఒక 20 బంగ్లాలు కట్టి బొంబాయి రంగు ఎత్తారు 20 ఏళ్ళ కింద ఆడ గురిసే ఉంటే అవ్వకి బిల్డింగ్ ఉంటే మీరే చెప్పు ఏందనుకుంటారు అవ్వ మరి ఓ నీకేమెరక 10 రూపాయలు తోడుంటే కూరాడి పులుతుంది గంగెట్టు రూపాయి పోదమ్మా ఎవడన్నా ఏనోడు ఉన్నాడు అనుకో మా వాళ్ళు 4 ఫోన్లు చేసి 4 బుర్రలు నలుగు కట్టి 3 ఆపగుల్ల నోట్ చేసి ఓ రయ్య పెండ మీద పెట్టరా కుక్క అని అర్ధగంట చూస్తే ఆకిలే ఉడుతున్నట్టుగా ఇష్టమానమని 20 గుంటల మీద నెల కట్టాల పైసలు గంగెట్టు రూపాయి పోదు నీ బాంచనిగా చెరువు పెట్టు మరి నేను ఇంగ్లాడు కచ్చిరేస్తాను ఇటువంటి పుస్తకాలు ఎప్పుడు రాలేదు మీరు ఇక్కడ గంగెత్తును పట్టుకొని ఇక్కడ ఈ కచ్చిరి ముంగట ఆటాడి సభ మెచ్చాలి ఆటాడితే మీకు సరిపోయేంత దానం ఇస్తే మంచి ఆటాడు ఏమంటావు అయ్యా ఆట చెరువు పెట్టాను ఏం చేయమంటావు నా మాన బోధన కొడుక పండు అయ్యా అడలాడమన్నారు గంగెట్ల అందరా అయ్యా 3 బాట రాజా కచ్చిర్లా మన రాముడు ఏమి చెప్తాండ్రా ఇక దాని దాపన పోకుండా కొడుక మరి నేను కింద పడుకోనున్నాను నువ్వు దాని పడదు తెలుసు అరే మెల్లగా దగ్గరికి అని పోయి ఆ బొట్టు కింది మెరుగుతాలు లూజ్ చేయి చేసినవా
మన రామునికి చెవుల్లో బాసలు లేరు 4 పరగవులు కొట్టి చూడొచ్చిన మంది సంతోషపడేటట్టుగా చచ్చిపోయినా మరి లతవ్వజీవి స్వర్గం పోయేటట్టుగా రాదు మన ఆటలు మెచ్చి సంభావన పెట్టేటట్టు ఇక ఆట మొదలు పెట్టి బిడ్డ. ఏం చెప్తాను నేను ఇక్కడ వేరే పెద్ద మనిషిని కదా, పెద్ద మనిషి నేను మీతో ఆడిస్తా కాబట్టి ఊరు నాదా పెద్ద మనిషిని అయితే తర్వాత చెప్తాను. ఈ ఊసన సంగతి కానీ నువ్వు వచ్చి ఇప్పుడు ఏం చెప్తాను? నేను ఇక్కడ తాళాలు కొడుతుంది. అదే నువ్వేం చెప్తాను? మా చెల్లి డోలు కొడుతుంది. డోలు కొట్టినా నేను నెఫర పడతా కరమట్టు గట్టిగా రౌండ్ వారి మన రాముడు ఏమి చేశారా? రావుడు మీ గొంతు పట్టింది. మరి ఆట మెచ్చిరా? మెచ్చలేదు. ఎట్లయితే మెస్తారు? రావుడు మెత్తాలి. మన రావణ్ నచ్చి నీ నాలుగాలు తీసి నీ ఎదైనా పెట్టి వస్తుంటే ప్రజల పాపాలు పెడుతుంది. ఓ తన శివుడు కమ్మలు ఎత్తుంది, అలాగే కళలు ఎత్తారు, ముద్దాల పైసలు ఎత్తారు. గట్టయితే పాపం అనిపిస్తుంది విద్య. రామ కోదండ కోదండ రామ కోదండ కోదండ గంత ముంతల వారు కాదురా కోదండ వాళ్ళు గంగెడ్ల వాళ్ళు కాదురా కోదండ అదల వాళ్ళు కోదండ పెట్టద్దా పూలు పెట్టద్దా తోక తోక గంగిట్ల వాళ్ళ కాదురా కోరంగా మరి ఎవరి వాళ్ళకైనా అన్న ఒక దిక్కా బిడ్డ లేదు మా చిన్న బాలు పెద్ద బాలు ఉంటుంది. ఊడివేడి వెనక మంచుకుంటాం అన్న ఒక్కదాలే పోయి సల్లా పట్టుకుని పొద్దుగా మరి అటువంటి సాడుతోటి సార్ వరాలు పట్టుకొని ఒంటతోటి మోరీలు పట్టుకొని సాడుతోటి సారి వరాలు పట్టుకొని రాదు పురేంద్ర రాదు. మీరు ఊరు బయటికి పోయినాక అందరూ సమానంగా వంచుకొని బిడ్డలారని ఏనాడు చూడమ్మా గంగెట్ల వాళ్ళకు దానం చేసి గంగెట్ల వాళ్ళు వెనకనేది రాజు పెట్టిన దాన ధర్మానికైనా బయటికి వస్తాముందరే అచ్చగాడు కానీ పుచ్చగాడు కానీ ఊళ్ళు అడుగుడు ఊరు బయట వంచుకుంటున్నాయి. ఇక్కడ చెట్టు చల్లగా ఉన్నది, ఎర్రచందనం చెట్టు సమంగానే ఉన్నాయి. ఇక్కడ కూర్చో పాలు పంచుకుందాం. ఓకే నిన్న మొన్న ఎట్లా పంచుకున్నావో గట్టినే పంచుకోవాలి. ఇలా ధనం ఎక్కువ దొరికిందని అబద్ధం ఆడద్దు. ఇంటిగా మర్ది మర్దు నిన్న మొన్న పంచుకున్నట్టే పంచుకోవాలి. మరి అన్న తొండి చేస్తావా? ఏ తొడి చేస్తే తిరిగితోడు తిరుగుతోడ అంటే నువ్వు తొండి చేస్తే తిరుగుతోడే కదా అబ్బాది. ఇంటవా ఒక ముచ్చట నా పెద్ద పొరడు ఎంత గడ్డి కోసుకొస్తాను వాడిని పాలు, చిన్న పొరడు ఊళ్ళో పోయి బోడకొస్తాను వాడిని పాలు. నా చెల్లె దాని మొగడు వచ్చి నా మొగడుకున్నది నా చెల్లెది పాలు. కాముచ్చడు ఇక్కడ చెప్పాను నానే. మరి నువ్వు వచ్చిన వారాలేదా నా మొగడికి? నాకు ఎవరు దిక్కులేక నీ మొగడికి వచ్చిన కాదా నేను? మరి చెప్పకపోతే మరి పాలెత్త ఉడుతుంది. నా చెల్లె దాని మొగడు వచ్చిండు, నా మొగనికి వచ్చింది. కాలెక్కలు వాడికి వాడు కూడా రకాల కావాలి. నా చెల్లెది పాలు, నా
మొగంది పాలు చిన్నోంది పెద్దోంది పాలు నాది మొదలు ఊరు పాలు ఊరా చేతిని ఊర్లో మన పూర్ణ ఏంది చేతిన ఊరు నీ కూలుగా చున్నాయిరా నా ఊర్లో పెరిగితే నువ్వు నీళ్ళాడు ఒకటే ఊరు ఒక్కడైతే రెండైతే 10 ఒకటి చాలు కామలపురం అంటే పాడి నా ఇంటికి ఇంకా కథ సోకపోతే అలవాటు పాడైతుంది అయితే ఇక ఇక్కడ మాత్రం గంగేటోళ్ళు పాలు లేవుతలేవు ఇక మరి గంగేటోళ్ళు ఎత్తుంటది మరి పాలు లేవుతలేవు చిన్న పాలు పెద్ద పాలు అని అక్కడ గంగేటోళ్ళు పెట్టుకుంటారు అటువంటి ఊరు బయట చెట్టు కింద కూర్చొని గంగేటోళ్ళు పెట్టుకుంటారు ఆ గంగేటోళ్ళ బొబ్బకాడికి ఎవరు వస్తాడు బాపుది